హాయ్ అండి. హలో, నమస్తే. ఈవేళ 3 జూలై 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇది క్యూఎస్ ర్యాంకింగ్ లిస్ట్. ఈ క్యూఎస్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది వరల్డ్ వైడ్లో ఉన్న యూనివర్సిటీకి యూకే బేస్డ్ క్యూఎస్ కంపెనీ అనేది ర్యాంకింగ్ ఇస్తుందండి. ఇందులో మొత్తం 1 నుంచి 15,000 వరకు యూనివర్సిటీలు తీసుకుని ర్యాంకింగ్ ఇస్తుంది. అందులో మన ఇండియాకి వచ్చి బిలో 100 వచ్చి ఒక ర్యాంక్ కూడా లేదండి. ఐఐటి ఢిల్లీ మట్టికి 123 ర్యాంక్ అనేది ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, బ్రిక్స్ విల్ హెల్ప్ టు క్రియేట్ ఏ మల్టీపోలార్ వరల్డ్ అని చెప్పి మోడీ గారు చెప్పారు. మొత్తం గ్లోబ్ని ఇలా తీసుకుంటే ఈ అప్పర్ పార్ట్ని గ్లోబల్ నార్త్ అంటారు, కింద పార్ట్ని గ్లోబల్ సౌత్ అంటారండి. ఈ గ్లోబల్ నార్త్ అనేది డెవలప్డ్ నేషన్స్, డెవలప్డ్ ఎకానమీ అనేది ఉంటుంది ఎక్కువ. ఈ కింద ఉన్నది గ్లోబల్ సౌత్ అనేది ఈ ఎమర్జెన్సీ ఎకానమిక్ గ్రూప్ అనమాట. ఈ బ్రిక్స్ అనేది ఈ ఎమర్జెన్సీ ఎకానమిక్ గ్రూప్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది గ్లోబల్ సౌత్లోకి వస్తుంది. నెక్స్ట్, మోడీ 5 నేషన్స్ విజిట్ చేస్తున్నారండి. గానా, త్రినాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నాంబియా, బ్రెజిల్. ఈ గానా వెళ్ళారు కదండి మోడీ గారు. అక్కడ ఆయనకి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ గానా, గానా హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ గానాని మన మోడీ గారికి ఇచ్చారు. మోడీ గారికి ఇస్తామంటే మన ఇండియాకి ఇచ్చారు అనమాట. ఇందులో ఈ గానా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో మనకి బ్రిక్స్ అనే ఎమర్జెన్సీ ఎకానమిక్ గ్రూప్ అనేది ఎలా ఉందో, ఎకోవాస్ అనే ఒక గ్రూప్ ఉందన్నమాట. ఎకానమీ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, ఎకోవాస్. ఇదేంటంటే ఎకానమీ ఇంటిగ్రేషన్ అండ్ షేర్ డెవలప్మెంట్ ఇన్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్లో ఉన్న కంట్రీస్ అనేది ఎకానమీ షేర్ చేసుకుంటాకి ఈ సంస్థ అనేది ఏర్పడింది. ఇది 1975లో 15 వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్తో ఏర్పడింది. ఎక్కడ? ఇన్ లాగోస్, నైజీరియాలో ఏర్పడింది. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి అబుజా, నైజీరియాలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఉందండి. అలాగే ఇంకో 10 పాయింట్స్ అనమాట ఎగ్జామ్ పాయింట్ వ్యూలో. ఇండోర్ ఉంది కదండి. ఇండోర్ అనేది ఇండియా ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్సింగ్ సిస్టమ్. స్మార్ట్ సిటీస్ అనే మిషన్లో భాగంగా ప్రతి ఒక్క ఇంటిని క్యూఆర్ బేస్డ్, ఇంటికో క్యూఆర్ చెప్పనిచ్చి ఆ క్యూఆర్ బేస్డ్ అడ్రస్సింగ్ హౌసింగ్ సిస్టమ్ అనేది లాహోరు ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది. నెక్స్ట్, బెంగళూరు సిటీ యూనివర్సిటీని రీనేమ్ చేశారనమాట. ఎవరి పేరు మీద? ఫార్మర్ పిఎం మన్మోహన్ సింగ్ గారి పేరు మీద బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరు మార్చారు. నెక్స్ట్, ఎన్పిఐసిసిడిని రీనేమ్ చేయరు. సావిత్రాబాయ్ ఫాలే ఆవిని గౌరవించడానికి ఎన్పిసిసిడిఐని రీనేమ్ చేశారు. సావిత్రాబాయ్ ఫూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద దాన్ని రీనేమ్ చేశారు అన్నమాట. మనకు తెలుసు ప్రజెంట్ ఎక్స్పోర్ట్లో టాప్ 5 షుగర్ ఎక్స్పోర్ట్స్లో ఏమున్నాయనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన ప్రజెంట్ ఇండియా అనేది డయాబెటిక్ కంట్రీ కింద తయారవుతుందండి. అలాగని మన ఇండియాలో ఎక్కువ షుగర్ తయారవుతుంది. ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తుందంటే ఆ కంట్రీలో ఉత్పత్తి కూడా ఎక్కువ ఉన్నట్టే. అలాగే ఇప్పుడు టాప్ 5 షుగర్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బ్రెజిల్ ఉందండి ఎక్స్పోర్ట్లో. నెక్స్ట్ థాయిలాండ్. ఇండియా అనేది 3rd ప్లేస్ అనమాట ఈ షుగర్ ఎక్స్పోర్ట్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్, జర్మనీ. ఈ 5 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్వాడ్ అంటే తెలుసు కదండి. ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్, జపాన్ ఈ 4 కంట్రీస్ కలిపి ఫామ్ అయిందే క్వాడ్. క్వాడ్ అనేది ఒక ఇన్ఫార్మల్ గ్రూప్ అండి. ఆ క్వాడ్ కంట్రీస్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే వాషింగ్టన్ డీసీలో జరిగింది. నెక్స్ట్, రాజీవ్ బిందాల్ అండ్ మహేంద్ర భట్ వీళ్ళ ఇద్దరు రీఎలెక్ట్ అయ్యారండి బీజేపీ ప్రెసిడెంట్ కింద. ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జరిగింది ఈ రీఎలక్షన్ అనేది. నెక్స్ట్, రవడా ఏ చంద్రశేఖర్ అని ఆయన కేరళ న్యూ పోలీస్ చీఫ్ కింద అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, ఏ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మనకి బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నట్టు తెలుసు. బీహార్లో మ్యాండేట్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టారు. దీంట్లో ఎలక్షన్లోకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇలాగా మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి కదండి. ఆర్యూపీఎస్ రీజనల్లీ రికగ్నైజ్డ్
పార్టీస్ ఉన్నాయి, కొన్ని వేల పార్టీస్ ఉన్నాయి. అవన్నీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం పార్టీస్ పెట్టి నడుపుతున్నాయి. అవన్నీ డిమాలిష్ తీసేస్తాం. అలాగే ఓటింగ్లో సరిగ్గా జరుగుతాకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది బీహార్లో జరుగుతుంది. ఇది ప్రీవియస్గా ఎప్పుడు జరిగిందంటే 2003లో జరిగిందండి. ఇప్పుడు యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు కదండి, ఆవిడ ఇంకో కొత్త యాప్ లాంచ్ చేశారన్నమాట టికెట్ బుకింగ్ చేసుకుంటాకి. టు హెల్ప్ ఈజీ టికెట్ బుకింగ్ కోసానికి రైల్ వన్ అనే యాప్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. నేను ఇవన్నీ కూడా టైప్ చేసి పీడిఎఫ్ కింద కూడా ట్రై చేస్తానండి. మొత్తం నేను ఉండి కొద్ది ఒక వారంలో మీకు అప్డేట్ ఏంటంటే, మీరు ఇది చదువుకుంటే చాలు, ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ అయ్యారు. ఈ విధంగా మీకు అన్ని కరెంట్ అఫైర్స్ రోజు 15 to 20 పాయింట్స్ ఇస్తానండి. కంపల్సరీ అందులో మీ ఎగ్జామ్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.